12 భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతి నమోదు చేసింది. 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీ నేడు బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అనేక సంక్షేమ పథకాలతో ఆర్థిక వృద్ధి ఫలాలను ప్రజలకు పంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. జామ్ త్రిశూల్, జన్ధన్, ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానమే జామ్ త్రిశూల్. దీని ద్వారా రూపుదిద్దుకున్న యూపీఐ విప్లవం ఇవాళ భారతదేశాన్ని డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ లీడర్గా నిలబెట్టింది. నగదు పేమెంట్, ఈ డిజిటల్ పేమెంట్ రావడం వల్ల మాకు చాలా సులభమైపోయింది. మేము ఇంకా ఇప్పుడు 45 to 50% మా బిజినెస్లో డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి ప్రతిరోజు. 32 కోట్లకు పైగా మహిళలు జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు తెరిచారు. పీఎం సుకన్య సమృద్ధి పథకం కింద 4.5 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కింద 7.3 కోట్లకు పైగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు జరిగాయి. జన ఔషధి కేంద్రాల్లో రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉంచారు. మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం దేశ తయారీ రంగానికి ఎనలేని ఉత్తేజమిచ్చింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా మొబైల్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడుల వరద పారింది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా నేడు భారత్ రికార్డు సృష్టించడానికి అదే కారణం. అలాగే యాపిల్ వంటి గ్లోబల్ బ్రాండ్స్ ఇండియాకు రావడంతో పాటు దేశంలో తొలిసారిగా సెమీకండక్టర్ పరిశ్రమలకు అడుగులు పడ్డాయి. 100కు పైగా యూనికార్న్ కంపెనీలతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ హబ్గా మారింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో దిగుమతులు తగ్గించింది. బ్రహ్మోస్ క్షిపణులను సైతం ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేస్తూ సత్తా చాటుతోంది భారత్. 14లో ఓన్లీ మన ఎక్స్పోర్ట్స్ ఒక 400 కోట్లు 500 కోట్లు ఉండే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. కానీ ఇప్పుడు మీరు అది చూస్తే ఇప్పుడు 38,000 కోట్లు అయింది లాస్ట్ ఇయర్. మన వైపు నుంచి మిసైల్స్ అమ్మడమో, బ్రహ్మోస్ అమ్మడమో, మిగతా ఎక్విప్మెంట్ అమ్మడమో చేస్తున్నాం. 3 కోట్లకు పైగా మహిళా రైతులు పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ధి పొందారు. 91 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల ద్వారా 10 కోట్ల కంటే ఎక్కువ మంది గ్రామీణ మహిళలు స్వావలంబన సాధిస్తున్నారు. ఇవే కాదు, బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి తెచ్చిన ఐబీసీ చట్టం, కార్పొరేట్ పన్నుల తగ్గింపు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, దశాబ్దాల నాటి సంక్లిష్ట కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడం వంటి సంస్కరణలు దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేశాయి.